లాస్ ఏంజల్స్లో ఆందోళనలు అమెరికా అంతటా విస్తరించాయి. తాజాగా షికాగో ప్రాంతంలో కూడా ఆందోళనకారులు చెలరేగిపోయారు. అయితే షికాగోలో నిరసనకారులపైకి ఒక కారు దూసుకెళ్లింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఆందోళనలు ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. లాస్ ఏంజల్స్లో ఆందోళనలు ప్రారంభమై రోజులు గడుస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఆందోళనలు అదుపు కాలేదు. అంతేకాదు, దేశంలోని మిగతా ప్రాంతాలకు కూడా అల్లర్లు విస్తరించాయి. ఇందులో భాగంగా షికాగోలో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. కాగా షికాగోలోని మన్రో వీధిలో ఆందోళనకారులపై ఒక ఎరుపు రంగు కారు దూసుకుపోయింది. దీంతో అక్కడ గుమికూడిన ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. అధికారులు వెంటనే అప్రమత్తమై ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా ఆందోళనకారులపై కారు దూసుకెళ్లిన ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్రమ వలసదారుల ఏరివేత కార్యక్రమాన్ని ఇటీవల లాస్ ఏంజల్స్ నగరంలో ట్రంప్ సర్కార్ ప్రారంభించింది. ఇందుకు లాస్ ఏంజల్స్ నగరాన్ని ట్రంప్ సర్కార్ ఎంచుకోవటానికి కారణాలు లేకపోలేదు. అమెరికాలోని అత్యంత సంపన్నమైన ప్రాంతాల్లో లాస్ ఏంజల్స్ కౌంటీ ఒకటి. దక్షిణ కాలిఫోర్నియాలో 4000 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉంటుంది లాస్ ఏంజల్స్ కౌంటీ. కాగా ఈ కౌంటీలో లాస్ ఏంజల్స్ ప్రధాన నగరం. లాస్ ఏంజల్స్ కౌంటీ మొత్తం జనాభా 10 మిలియన్లు. అంటే మొత్తం కాలిఫోర్నియా జనాభాలో 27% అన్నమాట. అమెరికా జనాభా లెక్కల ప్రకారం వీరిలో ప్రతి ముగ్గురిలో ఒకరు విదేశీ పౌరులకు జన్మించిన వారే కావటం విశేషం. కాగా ఆందోళనలకు కేంద్రంగా మారిన లాస్ ఏంజల్స్లో 3.9 మిలియన్ల మంది నివాసముంటున్నారు. ఇటీవల అమెరికా ప్రభుత్వం నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం లాస్ ఏంజల్స్లో నివాసముండే ప్రతి కుటుంబంలో అమెరికా పౌరుడినని చెప్పుకోవటానికి సరైన ధృవపత్రాలు లేని వ్యక్తి కనీసం ఒక్కరైనా ఉంటారు. అలాగే లాస్ ఏంజల్స్ జనాభాలో 1.8 మిలియన్ల మంది హిస్పానిక్ జాతికి చెందినవారు. మరికొంతమంది లాటిన్ అమెరికన్లు. అంతేకాదు, లాస్ ఏంజల్స్ జనాభాలో సగానికి పైగా తమ నివాసాల్లో ఇంగ్లీషు కాకుండా స్పానిష్ భాష మాట్లాడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే లాస్ ఏంజల్స్లో మెజారిటీ ప్రజలు అక్రమ వలసదారులేనన్న అభిప్రాయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు కలిగింది. ఈ నేపథ్యంలోనే లాస్ ఏంజల్స్ను లక్ష్యంగా చేసుకుని అక్రమ వలసదారుల ఏరివేతకు ట్రంప్ నాయకత్వంలోని అమెరికా సర్కార్ చర్యలు చేపట్టింది. లాస్ ఏంజల్స్లో ప్రారంభమైన ఆందోళనలు చిలికి గాలివానగా మారాయి. దీంతో శాన్ ఫ్రాన్సిస్కో, సియాటెల్, డల్లాస్, లూయిస్విల్లే, షికాగో తదితర ప్రాంతాలకు నిరసనలు విస్తరించాయి. అంతేకాదు, ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అరెస్టులు కూడా జరిగాయి. ఇదిలా ఉంటే లాస్ ఏంజల్స్లో పరిస్థితిని అదుపు చేయడానికి వేలాది మంది నేషనల్ గార్డ్స్ను ట్రంప్ సర్కార్ తరలించింది. అయితే అల్లర్ల అదుపునకు నేషనల్ గార్డ్స్ను తరలిస్తూ ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ట్రంప్ నిర్ణయాన్ని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, అలాగే లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాస్తో పాటు స్థానిక పోలీసు అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఏమైనా తాజా పరిణామాలను పరిశీలిస్తే ఈ ఆందోళనలు ఇప్పటికైతే చల్లారే అవకాశాలు కనిపించడం లేదు.